నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ ఆఫ్ హోమ్ సిరీస్. సో ఇవాళ అయితే మా పేరెంట్స్తో కలిసి మేము విజయవాడ వెళ్తున్నాం అనమాట. నేను మా మమ్మీ డాడీ అండ్ అట్ ద సేమ్ టైం మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. 4 days అయ్యింది. ఇవాళ రిటర్న్ వచ్చేస్తాడనమాట. తను పిక్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాము. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ మన చిన్ని ఫ్యామిలీ ఇంకా కొంచెం గ్రో అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ చెప్పు మావి. హాయ్ చెప్పు. అవి డ్రైవ్ చేయండి. నేను తీసుకొచ్చిన వాచ్ మా డాడీ ఇప్పుడు పెట్టుకున్నారు. ఏమైనా ఫంక్షన్కి పెట్టుకోమంటే ఫంక్షన్కి ఎందుకని చెప్పి ఇప్పుడు పెట్టుకున్నారు అనమాట. ఎలా ఉంది అది? సూపర్. నచ్చింది. కానీ మా డాడీకి అలాగా బెల్ట్ టైప్ నచ్చదంట. అదే బెల్ట్ అంటే చైన్ టైప్ నచ్చదంట. తెచ్చినందుకు పెట్టుకున్నారు. ఇంకేమైనా చెప్తారా మీరు? ఇంట్రడక్షన్. మా డాడీ మా సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయమని అడుగుతున్నారు. హాయ్ అండి, చిన్నోడు బాగా సపోర్ట్ చేయండి. ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. విజయవాడలో నేను 5 years ఉన్నాను అనమాట. నా హైయర్ స్టడీస్ అక్కడే కంప్లీట్ చేశాను. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది అనిపిస్తుంది. అంటే ఈ టైం పీరియడ్లో కొన్ని చేంజెస్ జరుగుండొచ్చు, బట్ నాకు ఎంత మారిపోయిందా అని అనుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మేము మా కజిన్ దగ్గరికి వెళ్ళాము. నేను చదివిన కాలేజ్లోనే చదువుతున్నాను. మీకు ఒక వీడియోలో చెప్పా కదా, తను పిక్ చేసుకొని డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. బికాస్ మేము విజయవాడ వెళ్ళేసరికి ఆ ఫుడ్ తినే టైం అయిపోయింది కూడా. మేము ఇప్పుడు చాళుక్య రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో కొత్తగా ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఫ్యామిలీ మొత్తం వచ్చాం. ఇంకొక పర్సన్ మిస్ అయ్యారు, వీళ్ళ బావ. 5 years ఉన్నా కూడా మేము కొత్త రెస్టారెంట్స్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. ఎప్పుడు వెళ్ళినా ప్లాట్ఫామ్ 65కి, ప్యారడైజ్కి, ఇంకా స్వీట్ మ్యాజిక్ ఇవే ట్రై చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అది బాగుంటే చాలు అనుకుంటాను ఏ ఫుడ్ ప్లేస్లో అయినా కూడా. సో మీరు సజెషన్ ఇవ్వండి నాకు. విజయవాడలో ద బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ కావాలి. బిర్యానీ అదిరిపోవాలి. సూప్ తెచ్చి పెట్టారు. మా ఆయన ఇంకా రాలేదు. ఇప్పుడు ఏం చేశారు? అమ్మో చాలరా. హాయ్ చెప్పు. హాయ్. మా ఆయన కొంచెం టైం పడుతుంది అని చెప్పి అన్నారని మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఆర్డర్ చేసాం అనమాట. ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసాం. హాట్ అండ్ సోర్ అనుకుంటా చికెన్లో. చాలా బాగుంది అండ్ రీసెంట్ టైమ్స్లో నా మోస్ట్ ఫేవరెట్ అయింది. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, దాని నేమ్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తురావట్లేదు. చికెన్ మ్యాంచోనా, అది నేను స్క్రీన్ మీద వేస్తాను. ఇవి 2 నాకు ద మోస్ట్ ఫేవరెట్ అయినాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ రెండిట్లో ఒకటైతే ఖచ్చితంగా ఆర్డర్ చేసేదాన్ని. ఇది వరకు సూప్స్ తాగేదాన్ని కాదు, కానీ అలవాటు చేసుకున్నాను. నచ్చుతున్నాయి. ఇంకా తర్వాత స్టార్టర్స్కి అయితే చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్ అండ్ చిల్లీ ప్రాన్ సంథింగ్ ఏదో కూడా చెప్పామన్నమాట. నాకు ప్రాన్స్ అంతగా నచ్చవు బికాస్ పెద్దగా ఉంటాయి కదా. బాగుందా? నాకు అవి ఇష్టం ఉండవు. నాకు ఓన్లీ చిన్న ప్రాన్స్ మాత్రమే తింటాను. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, తినొచ్చు కదా అంటే ఏమో నాకు తెలీదు. చిన్నవి మాత్రమే అలవాటు చేసుకున్నాను. పెద్దవి మీడియం సైజ్ కూడా నాకు అంతగా నచ్చవు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. నాకు చిన్నప్పటి నుంచి కూడా చిల్లీ చికెన్ అంటేనే ఫేవరెట్. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఏం కావాలి అంటే చిల్లీ చికెన్ అని చెప్తాను. ఇంకా అసలు నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత అంటే ఈ కారం స్పైసీనెస్ తగ్గించేశాను. ఎక్కడికి వెళ్ళినా ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో చేసిన ఫుడ్ కూడా అసలు తినగానే ఫస్ట్ నా నోస్ నుంచి వాటర్ వస్తుంది అనమాట. ఇంకా వాటర్ తాగేస్తూ ముక్కుని అలా పిండుకుంటూ చాలా కష్టపడుతున్నాను అనమాట. అంటే స్పైసీ ఫుడ్ తినలేకపోతున్నాను, బట్ ఫుడ్ తినాలని ఉంది. ఏం చేయను, అలాగే తింటున్నాను. ఇంకా మెయిన్ కోర్స్ కింద అయితే బిర్యానీ ఆర్డర్ చెప్పాం. బుట్ట బిర్యానీ అంట. దీంట్లో మటన్, ప్రాన్స్, చికెన్ అండ్ బాయిల్డ్ ఎగ్స్. ఆ బాయిల్డ్ కాదు, ఆ ఫ్రై చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ కూడా ఇస్తారు. ఇది ఆర్డర్ చేసాము. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. నేను బయట మటన్ ప్రాన్స్ తిన్ననమాట. రీజన్ అంటే తెలియదు నాకు, బట్ నాకు నచ్చదు. ఇంట్లో చేస్తే కొంచెమే తింటాను, బట్ బయట అసలు ట్రై చేయను.
ఇప్పుడు ఎందుకు వేయించుకున్నానంటే మీకు ప్రెజెంటేషన్ బాగుండాలి అని చెప్పి నా ప్లేట్ ఫుల్గా నింపాను అనమాట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, బిర్యానీ అయితే నాకు చాలా నచ్చింది. అంటే రైస్ ఆ ఫ్లేవర్ నాకు నచ్చింది అనమాట. ఇంకా అంటే ప్రాన్స్ అవన్నీ అంటే టేస్ట్ బాగానే ఉంది. బట్ నేను చెప్పా కదా ప్రాన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. మటన్ నాకు అంతగా టేస్ట్ బాగానే ఉంది. ఇంకా లాస్ట్లో మంచిగా ఇవన్నీ అరగాలి కదా, అందుకని చెప్పి ఒక స్వీట్ కూడా ఇచ్చారు. మై హస్బెండ్స్ ఫేవరెట్ స్వీట్. Someone's favorite. This fellow's favorite one. బాగుందా? ఎదుకో తినేనా? బాగుంది. కడుకూర సో మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాగా అందరం కలిసి బయటికి వెళ్ళడం. అండ్ ఇంకా ఇదొక చిన్ని డేట్ టైప్ అనమాట. సో మా డాడీకి ప్రతిసారి విజయవాడ రావడానికి కొంచెం కష్టం అనమాట. అంటే ఏలూరు కూడా వెళ్ళొచ్చు, బట్ మాకున్న పనులకి మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. ఈసారి కూడా కుదరకపోతే నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఫుడ్ గురించి రివ్యూ చెప్పండి. ఫుడ్ బాగుంది. రావచ్చు. బాగుంది ఫుడ్. ఇంకా తర్వాత మా చెల్లిని మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేసేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆ నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి ఆ డే వీడియో అనమాట. ఈ క్లిప్స్ అన్ని కూడా ముందు రోజే అనుకున్నాము ద్వారకా తిరుమల వెళ్ళాలి అని. బట్ వెళ్ళే కొన్ని అవర్స్ ముందు నా మైండ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉండి ఇవాళ ఎందుకు రేపు వెళ్దాము అని అన్నాను. బట్ మమ్మీ డాడీ ఇవాళ చాలా బాగుంటుంది గుడి, దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది అన్నారు. ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాను, చిన్నప్పటి నుంచి అలవాటు కూడా చిన్న తిరుపతి వెళ్ళడం. బట్ ఆ రోజు బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ వల్ల నాకు అలాగా అనిపించింది. బట్ వెళ్ళిన తర్వాత దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ గుడి మొత్తాన్ని లైట్స్తో చాలా మంచిగా డెకరేట్ చేశారు. మేము అక్కడ కొంచెం సేపు అలాగ కూర్చొని మంచి టైం స్పెండ్ చేసి రిటర్న్ వచ్చే టైంలో మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ నన్ను గుర్తుపట్టి మాట్లాడించారనమాట. వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతమందిలో నన్ను గుర్తుపట్టిందే కాకుండా మళ్ళీ పిలిచి మాట్లాడించారు కూడా. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదానికి అందరికి ఒక్కొక్క లడ్డు ఇస్తుంటే నాకు మాత్రం 2 లడ్డూస్ ఇచ్చారు. సో దానికి కూడా నేను చాలా సంతోషపడ్డాను. ఇలాంటి లిటిల్ థింగ్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే అసలు మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. అందుకే ఈ చిన్ని మూమెంట్స్ని మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. సో స్టే ట్యూన్. బై బాయ్.